సిద్దిపేట జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇటు దేశంలోని కేంద్ర ప్రభుత్వం, అటు తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం పోటీపడి ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులపై పెనుభారంగా మారిన పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరకు నిరసనగా రాస్తారోకో ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒకే 20 రోజుల్లో పెట్రోల్ మరియు గ్యాస్ పెంచడం వల్ల పేదలకు కష్టాలు వస్తాయి. పెట్రోల్ ఒకేసారి లేని విధంగా ₹4.60 లీటర్ తెచ్చి వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ధరల పెరుగుదల ఉన్నది, ప్రజల సంక్షేమం ఉంటుందని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాడు పెంచి ప్రజలు వేస్తా ఉన్నారు. ముఖ్యంగా గ్యాస్ కూడా పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చిన్న టీ కొట్టు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. ఒక గ్యాస్ సిలిండర్ మీద, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద ₹1000 పెంచడం జరిగింది. విమర్శించ మీద కూడా ₹100 పెరగడం జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి ఈ చేతులు పొందుతున్నా ఉన్నారు. ఇది విధంగా కూడా దురదృష్టకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం జరిగింది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు దించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరకు నిరసనగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి గట్టి విరవడానికి ఎక్కడ లేని విధంగా ముందనే ₹3 పెట్రోల్, డీజిల్ ధర పైన, అదే రకంగా మళ్ళీ తిరిగి 90 పైసలు పట్టించి తద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా ఉండేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన దక్షత లేనితనాన్ని ఈ ప్రజల మీద రుద్దుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధాన్ని ఒక కారణంగా చూపెట్టి తమ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ తో ప్రజల మీద, భారతదేశ ప్రజల మీద ఈ దేశభక్తి ముసుగులో పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ప్రతిదానికి పాకిస్తాన్ కుట్ర అనేటోళ్ళు, అదే రకంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపులు వాళ్ళు కూడా భాగస్వాములే. వాళ్ళు పెట్రోల్ కు 35%, డీజిల్ కి 27% వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఆ వ్యాట్ తగ్గించినా కూడా మరి తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు జరుగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చిలక పలుకుతూ కలుపుతూ ఈ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వ్యాట్ తగ్గించుకుంటే తెలంగాణలో పెట్రోల్ తగ్గదా, డీజిల్ తగ్గదా అని చిలక పలుకులు పలుకుతున్నారు. అవే చిలక పలుకులను మేము యాడ్ చేస్తున్నాం.